జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి హరీష్ రావు గారి గురించి కానీ కేసీఆర్ గారి గురించి కేటీఆర్ గురించి ఇలా ముగ్గురు గురించి కూడా ఏదో నోటికి ఎంతో సొంత మాట్లాడు ఆ పిచ్చి పిచ్చి మాటలు ఏదో అందరినీ ఖతం చేస్తుంది హరీష్ రావు అని చెప్పి అని రకరకాలుగా మాట్లాడిండు. రేవంత్ రెడ్డి నీకున్న చెడ్డ అలవాట్లు నీ చెడ్డ గుణాలు అందరికీ ఉంటాయని చెప్పి ఊహించుకుంటున్నావు తప్పితే అంత సీన్ లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకో, వాళ్ళు తెలంగాణ ఉద్యమం చేసినారు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకులు, 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేసిన నాయకుల గురించి అవాకులు చెవాకులు మాట్లాడు బంద్ చేయి. ఇంకొకటి కూడా, నువ్వు జూబ్లీహిల్స్ ఏదో గెలిచినా అని చెప్పి విర్రవీగుతున్నావు. నువ్వు 2500 నుంచి మొదలుకుంటే 5-6 వేల రూపాయల వరకు ఒక ఓటుకి ఇచ్చి కుక్కర్లు చీరలు ఇచ్చి గెలిచి దాన్ని ఏదో పేద గెలుపులాగా విర్రవీగుతున్నావు. నైతికంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్ గారే గెలిచిండ్రు. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, నీ కుక్కలతోని నీకు నోటికి ఎంతో సొంత మాట్లాడు, అవన్నీ బంద్ చేయి. ఫస్ట్ నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీల గురించి మాట్లాడు. తెలంగాణ ప్రజలందరూ కూడా నిన్ను చిత్కరిస్తున్నారు, పూర్తిగా వ్యతిరేకత ఉన్నది. నువ్వు అక్కడ ఏదో నీ ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి అన్ని రకాలుగా బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ, కమ్యూనిస్టులు అన్ని రకాల పార్టీలతో ఒప్పందం చేసుకొని నా ముఖ్యమంత్రి పదవి పోతుందని చెప్పి పోసుకొని వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ 25,000తో గెలిచి నువ్వు సంఖ్యలు గుద్దుకుంటున్నావు. హుజరాబాద్లో 3,000 ఓట్లు రాలే, దుబ్బాకలో 3,000 ఓట్లు రాలే, డిపాజిట్ రాలేదు, సిగ్గుచరా ఉండాలి. ఆడ బీహార్లో 60 సీట్లకు పోటీ చేస్తే 4 సీట్లు గెలవలేదు. మీరు రాహుల్ గాంధీ ప్రచారం చేసి మీరు మునిగిండ్రు, మీతో పాటు ఆడ ఆర్జేడీ మన లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకును కూడా ముంచిర్రు. మొత్తం మీరు బీజేపీని ఫామ్ చేసే పరిస్థితుల్లో ఉన్నారు తప్పితే మీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవది. రేవంత్ రెడ్డి ఇదే నీకు లాస్ట్ ఎన్నిక. మళ్ళా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతోని తెలంగాణ ప్రజలు దీవిస్తారు. తెలంగాణ ప్రజలు దీవిస్తే రేపు తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే నాయకులు కేసీఆర్ గారి నాయకత్వంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా తెలంగాణ అభివృద్ధి గురించి పాటుపడతారు. మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించి నువ్వు అవాకులు చెవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఫస్ట్ నీ ఇల్లు చూసుకో, నీ ఇంటి పరిస్థితి చూసుకో అని చెప్పి హెచ్చరిస్తున్నాం.